ప్రజలు తెలుసుకోవాల్సింది అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతో హెరిటేజ్ రన్ అవుతున్న కంపెనీ. మోస్ట్ రీసెంట్లీ భువనేశ్వర్ గారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి గోల్డెన్ పీకాక్ రావటం కూడా మనం చూసాం. రేర్లీ ఒక సౌత్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ కి అంత అత్యుత్తమైన అవార్డు వస్తుంది. అలాంటి అవార్డు వచ్చిన కంపెనీ గోల్డ్ స్టాండర్డ్ కంపెనీ అంటారు యాక్చువల్ గా లిస్టెడ్ కంపెనీస్ లో. వన్ ఆఫ్ ది గోల్డ్ స్టాండర్డ్ కంపెనీ హెరిటేజ్ కూడా. ప్రభుత్వాలకి రెగ్యులర్ గా ట్యాక్సులు కట్టే కంపెనీ, మీలాగా ఎగవేతలు చేసే కంపెనీ కాదు, కోర్టులో కేసులు ఉన్న కంపెనీ కాదు, అండ్ బ్యాంకుల దగ్గర అప్పు తీసుకున్నా కూడా ప్రాంప్ట్ గా పే చేసిన కంపెనీ ఏదన్నా ఉందంటే హెరిటేజే. రైతులకి ఎవరి దగ్గర నుంచి అయితే పాలు సేకరిస్తుందో అందరికీ ప్రాంప్ట్ పేమెంట్ ఇచ్చి జీరో జ్యూస్ ఉన్న కంపెనీ ఏదయ్యా అంటే హెరిటేజే. కాబట్టి అండ్ లిస్టెడ్ కంపెనీ మదుపర్లకి ఎంత ఆస్తి క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. హెరిటేజ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 20 సంవత్సరాల క్రితం పెట్టిన వాళ్ళకి కూడా ఇవాళ వరకు చూస్తే కాంపౌండెడ్ రిటర్న్, నేను అనేది చక్రవడ్డీ చొప్పున కూడా సంవత్సరానికి 20-25% రిటర్న్ వచ్చింది. అంటే ఎంత సంపాదించి పెట్టింది ఆ కంపెనీ, వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా అనేది ఆలోచించాలి. ఇన్ని ఇష్యూస్ ఇట్లా ఉంటే ఇలాంటి అబద్ధాలు రచించి వార్త ప్రచురించడం చాలా బాధాకరం. ఇగ్నోర్ చేయమంటాను, వార్నింగ్ కూడా ఇస్తున్నాను. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నారు, అది కాదు. ముందు మీ అలమారాలో స్కెలిటన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఆ స్కెలిటన్స్ అన్ని ఇప్పుడు బయట పడతానే ఉంటాయి. ఇంకా ముందు ఇంకా చాలా ముందుకు వస్తాయి. వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. జైలుకి చాలా దగ్గరలోనే ఉన్నారు, జైలుకే వెళ్తారు. అండ్ ఇలాంటి అవాస్తవాలు ప్రచురించి ఆల్రెడీ డిఫమేషన్ కేసులు ఎత్తుక్కుంటున్నారు. వేరే వార్తల్లో ఇంకా డిఫమేషన్ కేసులు కూడా మీ మీద పడతాయి అని చెప్పేసి కూడా కాషన్ చేస్తున్నాను. కాబట్టి ఈవెన్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే న్యూస్ పేపర్స్ చదువుతారో వాళ్ళందరూ కూడా ఈ వార్తల వాస్తవాలు ఎంత అబద్ధాలు ఎంత కూడా ఆలోచించమంటాను, చూడమని చెప్పేసి అని అంటాను. టోటల్లీ అబద్ధాల ఆర్టికల్ అనమాట, అబద్ధాలతో కూడిన ఆర్టికల్. కాబట్టి టోటల్లీ ఇగ్నోర్ చేయమంటాను. ఇలాంటి ఆర్టికల్ ప్రచురించినందుకు కాషన్ కూడా చేస్తున్నా, సాక్షిని మరీ కాషన్ చేస్తున్నాం. ఇంకా మీరు చేసే తప్పుడు పనులు కూడా తెర మీద తీసుకురావడానికి వెనకాడము ఎన్నో రోజులు పట్టదు, చూస్తూ ఉండండి అని చెప్పేసి కూడా కాషన్ చేస్తాం.